హాయ్ ఫ్రెండ్స్, మీ స్నేహిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను యమ్మీ అలాగే హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, ఈ చాక్లెట్స్ నేను డార్క్ కోకో చాక్లెట్ కాంపౌండ్ అలాగే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ యూస్ చేశాను. ఇవి మీకు బేకరీస్లో కానీ అలాగే ఆన్లైన్లో కానీ అవైలబిలిటీ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్లైన్లో మీకు లింక్ షేర్ చేస్తాను. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చాక్లెట్ ప్రిపరేషన్కి కావాల్సినవి మిల్క్ కాంపౌండ్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్, ఆల్మండ్స్, క్రాన్బెర్రీస్, హనీ అండ్ బ్లూబెర్రీస్. సో ఇప్పుడు ముందుగా వీటన్నిటినీ కూడా మనం స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుందామండి. బాదంలో మనకి మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ అలాగే మెగ్నీషియం మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఈ మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది. మన లేడీస్ అందరికీ కావాల్సిందే. అలాగే దీంట్లో ఉండే ప్రోటీన్ మన బాడీ టిష్యూస్ అలాగే మజిల్స్ స్ట్రాంగ్గా తయారవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. సో అందుకే మనం దీన్ని బాదంని మాత్రం మనం పిల్లలకి చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇకపోతే మన బ్లూబెర్రీస్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి అలాగే విటమిన్ B6 అధికంగా ఉంటాయండి. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్ కాంటెంట్ హార్ట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్రాన్బెర్రీస్లో మనకి ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన మిల్క్ కాంపౌండ్లో ఉండే మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనం డార్క్ కాంపౌండ్లో ఉన్న కోకో, ఇది మన కోకో ట్రీ సీడ్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఇది మన స్కిన్ని సన్స్ రేస్ నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ప్యాన్లో వైట్ కాంపౌండ్ హీట్ చేసుకోవాలి. అది ఒక 2-3 మినిట్స్లో మనకి మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయిపోయిన తర్వాత నేను పక్కనే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కూడా తీసుకుంటాను. అంటే రెండు ఒకేసారి కరిగిపోతాయి కదా, అప్పుడు మనకి ఒకటి చల్లారిపోయి ఒకటి వేడిగా అలా ఉండకుండా ఒకే టైంలో నేను రెండు మెల్ట్ చేసేస్తున్నాను. ఈ బ్లాక్ కాంపౌండ్లో నేను హనీ మిక్స్ చేసేస్తానండి. వైట్ కాంపౌండ్లో కనుక మిక్స్ చేస్తే దాని కలర్ మారిపోతుంది కదా, సో అందుకని. ఇప్పుడు రెండు మెల్ట్ అయిపోయండి. నేను రెండింటిని 2 బౌల్స్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వైట్ కాంపౌండ్లో నేను బ్లూబెర్రీస్ అండ్ రెడ్ బెర్రీస్ మిక్స్ చేస్తాను, ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ అట్రాక్టివ్గా అనిపించడం కోసం. అలాగే డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో నేను ఆల్మండ్స్ని మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని కూడా చాక్లెట్ మోల్డ్లో వేస్తున్నాను. చాక్లెట్ మోల్డ్లో వేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి కాస్త గట్టిగా అవుతాయి. మన 15 మినిట్స్ అయిపోయిందండి. అవి గట్టిగా అయ్యేలేదు చూపిస్తాను మీకు. సో ఇవి గట్టిగా అయిపోయండి. ఇప్పుడు నేను మీకు మన చాక్లెట్స్ రెడీ అయిపోయండి. చాలా అందంగా వచ్చాయి. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? ఎలా ఉందండి ఈ రెసిపీ? మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ స్నేహిత.